అమెరికాలో ఇండియన్లకి రోజు రోజుకి పరిస్థితులు గడ్డుగా మారుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త నిబంధనల కారణంగా అటు చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి, ఇటు ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళకి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ముందు ముందు ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఆంధ్రుల అమెరికన్ కలలు, డాలర్ డ్రీమ్స్ చెల్లాచెదురైనట్టేనా? ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతోటి సరైన వ్యక్తి ఉన్నారు. ప్రొఫెసర్ మోహన్ మురళీధర్ గారు. మద్రాస్ ఐఐటీలో చదువుకొని 90వ దశకం నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ప్రొఫెసర్ మోహన్ గారు ఇటీవల ఒక పాడ్కాస్ట్ను కూడా మొదలుపెట్టారు. ప్రొఫెసర్ మోహన్స్ పాడ్కాస్ట్ పేరుతోటి యూట్యూబ్లో ఈ పాడ్కాస్ట్ని చూడొచ్చు. ముందుగా థ్యాంక్స్ అండి ప్రొఫెసర్ మోహన్ గారు, నమస్తే అండి. టైం ఇచ్చినందుకు. నమస్తే అండి. మీరు 90వ దశకం నుంచి అమెరికాలో ఉంటున్నారు. అక్కడ ఏం చేస్తారండి? నేను సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అండి. జార్జ్ మేసన్ యూనివర్సిటీలో సివిల్ ఓకే. ఇంజనీరింగ్. ఈ ట్రంప్ తీసుకుంటున్న విధానాల వల్ల, అవి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ ఇండియన్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున అమెరికాకి వెళ్ళేటువంటి అవకాశం బాగా తగ్గింది. నేను యాక్చువల్‌గా ఫిగర్స్ చూద్దాం అనుకున్నాను, చూడలేకపోయాను. నాకు తెలిసినంత మేరకు లేటెస్ట్ అకాడమిక్ ఇయర్‌లో కూడా చాలా తక్కువ మంది ఇండియా నుంచి, ఇంకా పర్టిక్యులర్‌లీ ఈ తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. యాహ్! దీని గురించి మీకున్న అవగాహన చెప్తారా? మా యూనివర్సిటీలో దాదాపు నేను 3 నెలల క్రితం చూసాను. ఎగ్జాక్ట్‌గా స్టాటిస్టిక్స్ గుర్తులేవు గానీ, పోయిన సంవత్సరం కంటే ఒక 250 మందేమో తక్కువొచ్చారు ఈసారి. మా హ్మ్. మా యూనివర్సిటీకి దాదాపు 1100 మందో, 1200 మందో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో సగం పైన తెలుగు హుహు. వాళ్ళే. సో, హుహు. కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డేటా అనలిటిక్స్ అని ఇలాంటివి, కంప్యూటర్ హ్మ్. సైన్స్ వీటిల్లో బాగా తగ్గారు. ఆహ్, బట్ సివిల్ ఇంజినీరింగ్‌కి అడపాదడపా తక్కువే వచ్చేది సివిల్ ఇంజినీరింగ్‌కి. హ్మ్. బట్ ఓవరాల్ అమెరికన్ యూనివర్సిటీస్‌లో హ్మ్, ఆహ్, ఆహ్, ఎంత 15, 20% వరకు తగ్గినట్టున్నారు ఈ ఫారిన్ స్టూడెంట్స్. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మీరు అప్లై చేసేది ఫాల్‌కి అప్లై చేయాలంటే స్ప్రింగ్ సెమిస్టర్‌లో, మార్చి ఆ టైంలో కట్ ఆఫ్ ఉంటది గదా! అప్పుడు మార్చ్‌లోనే F1 స్టూడెంట్స్‌ని వేధించడం మొదలుపెట్టారు. హ్మ్. ఏది సడెన్‌గా ఉండట్టుండి ఇప్పుడు ఎక్కడో స్పీడింగ్ టికెట్ వస్తేనో, మనకి కొన్ని కొన్ని విషయాలు బయటికి చెప్పరు గానీ జరిగేదేంటంటే ఇక్కడ షాప్ లిఫ్టింగ్ లాంటి మిస్‌డిమినర్ చేస్తూ ఉంటారు. హ్మ్. అలాంటి ఆ మిస్‌డిమినర్‌లు చేస్తే గూడా వాళ్ళ ఎక్కడో రికార్డ్‌లో ఎక్కడో ఉండుంటుంది. అయన్నీ పట్టుకొని వీళ్ళందరికి ఎంత 1600 మంది, 1600, 2000 మధ్య ఎఫ్-1 సీవీస్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఎఫ్-1 వీసాలు రద్దు చేశారు. అబ్రప్ట్‌గా. F1 అంటే స్టూడెంట్స్‌కి ఇచ్చే వీసా కదండీ! స్టూడెంట్‌కి ఇచ్చే వీసాలు. హ్మ్. అది లేట్ మార్చ్‌లో ఏదో జరిగిందిది. ఇది లేట్ హ్మ్. మార్చ్‌లో జరిగిందంటే ఇప్పుడు ఒక ప్రొఫెసర్ ఉద్దేశంలో చూడాలంటే ఈ లేట్ మార్చ్ నుంచి మిడ్ ఏప్రిల్ వరకు జరుగుతా ఉంది. సెమిస్టర్ ఎండింగ్‌లో. హ్మ్. సడెన్‌గా ఏమవుతారు ఇప్పుడు మీరు విద్యార్థులుగా ఇక్కడికొచ్చారు. ఎక్కడో లోన్ తీసుకున్నారో, లేపోతే ఇక్కడ స్కాలర్‌షిప్పో, లేతే ఇక్కడ అసిస్టెంట్‌షిప్పో వచ్చింది లేకుండా ఇండియానాలో లోన్ తీసుకొని వచ్చారనుకోండి. హ్మ్. సో, ఒకటి ఆహ్, ఏదైతే ఫ్లాగ్ చేసి వాళ్ళయి రద్దు చేశారో ఎగ్జాక్ట్‌గా మనకు తెలీదు ఎలా చేశారని. ఏదో చిన్న క్రైమ్ ఇక్కడ స్పీడింగ్ టికెట్ ఉందో ఏదో అలాంటివి కూడా తీసుకొని ఎసేసారు. ఆహ్, ఇప్పుడు మీరు ఇంకొక రకంగా ఆలోచించాల్సిందేంటంటే వీళ్ళు హ్మ్. 3 సెమిస్టర్‌లో, 2 సెమిస్టర్‌లో అంతంత డబ్బు కట్టారు యూనివర్సిటీస్‌కి. ఏమవుతారు? ఐ మీన్ ఐ మీన్ దేర్ ఈస్ నో హ్యూమన్ ఎలిమెంట్ దట్ వాస్ ఈవెన్ కన్సిడర్డ్. ఏం చేశారంటే చాలా మంది విద్యార్థులందరూ ఈ ఇమిగ్రేషన్ లాయర్‌లు చాలా దే ఆర్ గెట్టింగ్ రిచ్ అండి. సో, హ్మ్. ఇమిగ్రేషన్ లాయర్స్ అంతా దే థ్రెటన్ టు ఇండివిడ్యువల్ కేసెసే తీసుకున్నారప్పుడు. క్లాస్ యాక్షన్‌కి సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఏమైందో తెలీదు. మరి ఎవరు ఒత్తిడి పెట్టారో తెలీదు గానీ, ఆళ్ళేదో ఆహ్, అయ్యో! తప్పయిపోయిందని జెప్పి చేయలా. బట్ ఎవరో ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు స్టేట్ డిపార్ట్‌మెంటే ఓకే. అదంతా వాళ్ళే వదిలేసారు. ఓకే. వాళ్ళే వదిలేసారది. అయి హ్మ్. సో, అందరికి రిస్టోర్ జేశారు మళ్ళీ.
చాలా హుహు. వరకు. అంటే మహా అయితే ఇప్పుడు ఆ 1600 మందిలో మేబీ ఒక కపుల్ ఆఫ్ డజన్ పంపించేసారేమో గానీ బట్ వదిలేసారు. అది హ్మ్. దట్స్ ద సిట్యుయేషన్. హుహు. అది ఇప్పుడు హ్మ్. చెప్పండి. చెప్పండి. ఐ రియల్లీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఆహ్, అలాది అలాంటిది ఎగ్జాక్ట్‌గా అప్లికేషన్‌లు పెట్టే టైంలో జరిగింది. హ్మ్. నేను నేను చేస్తున్న పాడ్‌కాస్ట్‌లో చెప్పాను. "ఇక రాకండి ఇప్పుడు. ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ మధ్యంతర ఎన్నికల్లో పరిస్థితిని హ్మ్. బట్టి మళ్ళీ ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మీ హ్మ్. వయసు 21, 22 ఆ ప్రాంతాల్లో ఉంటే ఒక సంవత్సరం వేస్ట్ అయితే మనకి చిన్నప్పటి నుంచి ఈ ఒత్తిడి ఉంటది. అయ్యో! సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. అదంటే ఇక్కడ సంవత్సరం వేస్ట్ అయిపోతే ఇదేం గాదు. ఇక్కడికొచ్చి నానా ఇబ్బందులు పడే కంటే అదే బెటర్. ఇండియాలోనే ఉంటే అట్‌లీస్ట్ ఉండటానికి ఇల్లు అయన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమవుతదో తెలీదు. సో, అలాంటి సలహా ఇస్తా ఉన్నాను నేను. హ్మ్. అదే టైంలో ఏం జేశారు వీసా రిస్ట్రిక్షన్స్ పెంచారు. హ్మ్. ఏది ఆహ్, దాన్నేమంటారు? సోషల్ మీడియా అన్నీ మాకు అప్పజెప్పండి ఇదంతా. ఇది ఆహ్, హక్కులకి హక్కుల ఉల్లంఘన అన్నమాట. నేను మీకు పెట్టే టెక్స్టు వాట్సాప్‌లో మనం కమ్యూనికేట్ చేసుకున్నాము. సో, అలాంటివి కూడా ఇవ్వాలి. అంటే ఐ డోంట్ నో ఇఫ్ దే యూజ్ వాట్సాప్ యాస్ ఏ సోషల్ మీడియా చేశారో లేదో తెలీదు గానీ, హ్మ్. పబ్లిక్‌కి అన్ని ఏది అంటే ఎక్కువ నేను ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి అనుకుంటాను ఎక్స్, ఫేస్‌బుక్కు, అయన్నీ ఇన్‌స్టాగ్రామ్ అడిగారు. ఇట్లాంటివి ఎక్కువ ఆ హ్యాండిల్స్ చేస్తున్నారు. అన్నీ అడిగారు. హ్మ్. సో, ఈ రకమైన ఇంట్రూజివ్‌గా ఉన్నప్పుడు ఎవరికి రావాలనిపిస్తది? సో, బేసికల్‌గా అయన్నీ ఇంప్లిమెంట్ జేసి ఇక్కడికొచ్చేసరికి థట్ ఎఫెక్టెడ్ ఆహ్, ఆహ్, ఏది ఫాల్ అడ్మిషన్స్. కానీ నేను అనుకునేదేంటంటే అప్పటికి ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రోగ్రెస్‌కున్నోళ్ళకి ఆహ్, అడ్మిట్ అయితే కొంతమందొచ్చారు. సో, నేను 30, 40% వరకు పడిపోయినా, 80% వరకు పడిపోయినా ఆశ్చర్యపోననుకున్నాను. అంత హ్మ్. పట్టట్లేదు. హుహు. మా యూనివర్సిటీలో ఇట్స్ అబౌట్ 25-30% రేంజ్‌లో పడ్డారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. కొన్ని చోట్ల బ బ యాక్చువల్‌గా హార్వర్డ్‌లో అయితే పెరిగారు. హుహు. హార్వర్డ్‌లో లైక్ ఇట్స్ కంప్లీట్ ఉల్టా అయిందక్కడ. హార్వర్డ్ హ్మ్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇన్ ఫాల్ థాన్ ద ప్రీవియస్ ఫాల్. ఓకే. సో, ఐ డోంట్ నో ద డైకాటమీ. ఇప్పుడు ఈ సంవత్సరం హ్మ్. ఎలా ఉంటదో నాకు తెలీదు. బికాస్ అంటే దిస్ ఈస్ ఓవరాల్‌గా నౌ తగ్గుతోంది అనేది మాత్రం వార్తలొస్తున్నాయండి. అంటే హ్మ్. ఇందులో మీరు చెప్పినటువంటి కారణం ఒకటి. ఒకటంటే వీసా ఇష్యూస్ ఒకటి. రెండవదేమో ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ చూసి వీళ్ళేమన్నా యాంటీ అమెరికన్నా ఇట్లాంటివేవో వాళ్ళు అవి కూడా స్క్రీన్ చేస్తున్నారు అనేదొకటి. హ్మ్. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చదువుకున్న తర్వాత ఇంతకుముందు ఓపీటీ ఇట్లాంటి కొన్ని అవకాశాలుండేవి. ఎక్కువ మంది ఉద్యోగం కోసం చూస్తారు తర్వాత. హ్మ్. ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు ఇవ్వొద్దు అనేటువంటి వాతావరణం వచ్చింది. చట్టపరంగా అది ఎంతవరకు వచ్చిందో తెలీదు గానీ, వాతావరణం అయితే ఇక్కడ చదువుకున్న బయట దేశాల వాళ్ళకి, ఇండియన్స్‌కి ఇట్లాంటి వాళ్ళకి, మీరు వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవద్దు. ఇన్‌ఫాక్ట్ నేను చదివాను క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా చేయొద్దని త్వరలో ఏదో చట్టం చేస్తాం అన్నట్టుగా. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో వేరే దేశాల వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దు అసలు మీరని కంపెనీసు. ఇట్లాంటి వాతావరణం ఉండటం ఒకటి మేజర్ గా డిస్కరేజ్ అవ్వడానికి కారణం. దాంతో పాటు స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడండి చిన్న చిన్న ఉద్యోగాలు ఇంతకుముందు చేసుకునేవాళ్ళు గదా బయట. అది ఇంతకుముందు కూడా చట్టం ఉంది చేయకూడదు అని. కానీ చూసి చూడనట్టుగా ఊరుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో రెస్టారెంట్స్ ఇట్లాంటి వాటి మీద రైడ్స్ ఏసి పట్టుకున్నారని కూడా కొత్తల్లో వార్తలొచ్చినియి. మళ్ళీ తగ్గిపోయినాయి అనుకోండి ఇప్పుడు. యాహ్! ఇవన్నీ కూడా విని భయపడి వెళ్ళడం లేదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎక్కువ మంది వెళ్ళేది తర్వాత అవకాశాలుంటాయి అమెరికాలో అని. ఉద్యోగ అవకాశాలు ఎక్కువుంటాయని. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు చట్టపరంగా ఎన్ని నిబంధనలు ఉన్నాయో తెలీదు గానీ, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వాతావరణం ఏంటంటే, చదువుకున్న తర్వాత ఇక్కడ ఉద్యోగం చేయడం కష్టం అనే అభిప్రాయం చాలా మందికొచ్చేసింది. అది ఎక్కువ ఇంపాక్ట్ చేసిందేమో అనుకుంటున్నాను నేను. ఆహ్, అది కూడా ఒక కారణం. కాకపోతే ఏంటంటే, అది పర్సెప్షన్ కంటే రియాలిటీ అంత ఘోరంగా లేదు. ఒక రకంగా ఘోరంగా లేదు. ఒక రకంగా ఘోరంగా ఉంది. హ్మ్. ఆహ్, మీకు యానెక్డోట్స్ చెప్పటం బెటర్. నాకు డేటా అంటే ఇమ్మీడియేట్‌గా పర్లేదండి. అనెక్డోట్స్ చెప్పండి. అవే ఎందుకంటే యానెక్డోట్స్ చెప్పమంటారా? అవును. చెప్పండి. యానెక్డోట్స్ చెప్పాలంటే మీకు ఇప్పుడు తెలిసినవి. మీరు అవును. బయటికెళ్ళి చిన్న చితక ఉద్యోగాలు చేస్తున్నారు. అది చట్టవిరుద్ధమైన చేస్తున్నారంటారు గదా! 2 ఉదాహరణలు చెప్తాను నేను. ఆహ్, ఐ మీన్ నేను బయట ఇండియన్ రెస్టారెంట్‌లో తినటం తక్కువే గానీ, ఎప్పుడన్నా ఫ్రెండ్స్ అలా ఉన్నప్పుడు వెళ్తాము.
మోస్ట్ రీసెంట్‌గా ఒక రెస్టారెంట్‌కి, ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్ళాను. అక్కడ మా యూనివర్సిటీలోనే డిగ్రీ ఫినిష్ చేసిన అమ్మాయి ఓపీటీలో ఉంది ఇప్పుడు. డిగ్రీ ఫినిష్ అయిపోయింది. సర్వర్‌గా పనిచేస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసింది. తెలుగు మాట్లాడుతుంది. నేను తెలుగు ఫ్రెండ్స్‌తోనే వెళ్ళాను. మాట్లాడుతుంటే ఊరికే మామూలుగా అది ఏంటమ్మా ఏంటి నువ్వు ఏమన్నా చదువుతున్నావా ఇక్కడ అంటే, అయిపోయింది సార్ డిగ్రీ అని. ఏంటి మా మా యూనివర్సిటీలోని. ఏంటి ఏంటి మేము హౌ డిడ్ వి ఫెయిల్ యూ అన్నా నేను. అంటే ఈ జాబ్ చిన్నతనం అని గాదు అక్కడ. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఈ జాబ్ ఏంటన్నా ఒక ప్రొఫెసర్‌గా నాకుంటది గదా! కొంచెం అవును. బాధేసింది. ఆహ్, లేదు సార్ అది వాటెవర్ చెప్పింది ఆ అమ్మాయి చెప్పినయన్నీ ఎందుకు కానీ బట్ దట్స్ ఎ సిట్యుయేషన్ దేర్ రైట్. ఇంకోటి అది ఇండియన్ రెస్టారెంట్. నేను మా స్టూడెంట్ కాబట్టి కొంచెం ఎక్కువ టిప్ ఇద్దామని నేను క్రెడిట్ కార్డ్‌లో రాసేసాను టిప్. హ్మ్. ఆ అమ్మాయి చెప్పడానికి ఏదో ప్రయత్నిస్తుంది. సార్ సార్ ఏంటమ్మా? అది మాకివ్వరు సార్. అందులో రాస్తే మీరు బిల్‌లోనే రాసేసారు. బిల్లు రాసి ఎళ్ళిపోయిందది. సరే హ్మ్. ఇది మళ్ళీ జేబులోంచి క్యాష్ తీసిచ్చాను. అదొకటి. ఐ మీన్ హ్మ్. మై పాయింట్ దేర్ ఈస్ డిగ్రీ పూర్తయిన అమ్మాయికి అక్కడ ఆ జాబ్‌లో ఉంది. సో, జాబ్ మార్కెట్ ఈస్ నాట్ గుడ్. కొందరికి వస్తా ఉన్నాయి జాబ్స్. సో, ఆ జాబ్స్ రావటంలో కూడా ఏమైందంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ లైక్ విపరీతంగా లేపేస్తున్నారు జాబ్‌లు. ఇంటెలిజెన్స్ ఈస్ కిల్లింగ్. ఇందాక చెప్పాను చూసారా పర్సెప్షన్‌కి, రియాలిటీకి తేడా ఏముందన్నది ఇప్పుడేమైంది ట్రంప్ ఈస్ అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ కరప్ట్ ప్రెసిడెంట్. ఎక్స్‌ట్రీమ్‌లీ కరప్ట్. ఇప్పుడు మన ఇండియాలో ఈ లెవెల్ కరప్ట్ ప్రైమ్ మినిస్టర్‌ని నేనెక్కడ చూడల. కొందరు ముఖ్యమంత్రులని గురించి విన్నాం గానీ, ఈ లెవెల్ కరప్షన్ అంటే ఇది ఆహ్, లాటిన్ అమెరికా డిక్టటోరియల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అన్నమాట ఇది. సో, స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్ వాడతాడు. ఇప్పుడు అమెజాన్ సీఈఓ బెజోస్ వచ్చి ఆహ్, ఫస్ట్ టర్మ్‌లో ఉన్నప్పుడు ట్రంప్‌కి వ్యతిరేకంగా చేసి వాషింగ్టన్ పోస్ట్‌లో స్వేచ్ఛ ఇచ్చాడు ఎడిటర్స్‌కి వాళ్ళందరికీ. వాళ్ళు మంచి రిపోర్టింగే చేశారు. ఇప్పుడేంటి ది హి ఈస్ ప్రెసింగ్ వాషింగ్టన్ పోస్ట్ విత్ ఎ థంబ్. ఎందుకు ట్రంప్‌కి బోలెడు డబ్బులిచ్చాడు. ఇప్పుడు 'మెలానియా' అనే ఒక మూవీ వస్తుంది. ఆహ్, అది 'మెలానియా ట్రంప్' మీద ఆ! ట్రంప్ వైఫ్ డాక్యుమెంటరీ మీద. లాగా. దాన్ని హ్మ్. విపరీతంగా ప్రమోట్ చేయటం. ఆవిడకి $40,000,000 ఇచ్చాడు. జెబోస్. అది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇలా టెక్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ సో, హ్మ్. యాపిల్ ఆహ్, టిమ్ కుక్ ఏదో హ్మ్. గోల్డెన్ డిస్క్ ఎళ్లి ఒక $1,000,000 ఇనాగ్రేషన్ ఫండ్‌కి ఇలా ఇచ్చాడు. సో, ఏమైందంటే ఈ టెక్ కంపెనీలన్నీ దే హాడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లూయన్స్ ఆన్ హిమ్. హెచ్-1బీకి ఇలాంటి హైరింగ్‌కి ఏది వీసా ఫీస్ పెంచాడు, ఇయన్నీ చేశాడు. అయి కోర్టుల్లో నడుస్తున్నాయి. అది పక్కన పెట్టండి. బట్ హి డిడ్ నాట్ కట్ డౌన్ ద కోటా. అయి అవునండి. రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టాడు గానీ హి డిడ్ నాట్ కరెక్టే. రిస్ట్రిక్ట్ ద హెచ్-1బీకొచ్చినప్పుడు కోటా. అందాం అనుకున్నాను ఆ మాట. కరెక్టే. సో, మై హోల్ పాయింట్ ఈస్ జాబ్స్ ఉన్నాయి. తగ్గుతున్నాయి. ఎందుకు? పాలిసీల వల్ల కాకపోవచ్చు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎక్కువ తగ్గుతున్నాయి. ఆ పాలిసీల కంటే. కానీ ఆ హ్మ్. పర్సెప్షన్ పాలిసీల వల్ల హైరింగ్ రావట్లేదనేది ఆహ్, దట్ ఈస్ ప్రాబబ్లీ దేర్ ఈస్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ యాక్యురేట్. కానీ ఆహ్, హెచ్-1బీకని $100,000 మీరు కట్టాలి గవర్నమెంట్‌కని కంపెనీస్‌కి పెట్టాడు కదా కండిషను. హుహు. అది చాలా ఏమనాలి ఆహ్, చాలా డిస్కరేజ్ ప్యూనిటివ్. చేస్తుంది కదా కంపెనీస్‌ని. $100,000 ప్రతి ఒక్క ఎంప్లాయీకి కట్టాలి అంటే చాలా కష్టం కదా అది. యెస్ అండి. కానీ ఆహ్, దేర్ ఈస్ సంథింగ్ అండి. వన్ థింగ్ అబౌట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ హెడ్‌లైన్స్ ఒకటి, రియాలిటీ ఒకటి. అది హెడ్‌లైన్. నిజంగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారనేది నేను యాక్చువల్‌గా అది అయిన తర్వాత నేను ఫాలో అప్ చేసింది తక్కువ ఆ విషయం మీద. బట్ దే ఆర్ నాట్ రియల్లీ ఫాలోయింగ్. ఇప్పుడు ఆ $100,000 కడుతున్నారా లేదా అనేది ఎగ్జాక్ట్‌గా నేనదే చెప్తున్నాను. ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ యాపిల్, యూ ఆర్ యూ హావ్ డైరెక్ట్ యాక్సెస్ టిమ్ కుక్‌కి డైరెక్ట్ యాక్సెస్ విత్ ట్రంప్.
యాపిల్ ఎవరినైనా H1Bలో హైర్ చేసుకోవటానికి $100,000 గవర్నమెంట్ కడుతుందన్న విషయం ఐ డౌట్ ఇట్. ఐ డౌట్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్. దట్ ఈస్ జస్ట్ ఏ హెడ్‌లైన్. అది కూడా ఏంటి, దేర్ ఆర్ 3 లెవెల్స్ అండి ఇక్కడ. 4 లెవెల్స్ కాన్స్టిట్యూషన్ అండ్ దెన్ ద లాస్ పాస్డ్ బై కాంగ్రెస్ అండ్ థర్డ్ కొంచెం గ్రే ఏరియా ఉంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉండొచ్చు. ఆ తర్వాత ప్రొక్లమేషన్. అది ప్రొక్లమేషన్. హి డస్ నాట్ హావ్ టు ఫాలో ఇట్. దట్స్ ఎ హెడ్‌లైన్. ఇట్స్ లైక్ ఎ వార్నింగ్ షాట్ అక్రాస్ ద బౌ అంటారు చూసారా? అలాంటిదేదో చేసాడు. బట్ I mean, I can do a follow-up on it, but I don't think they're really implementing it. It's just my hunch. ఇదంతా థియేటర్. అంతా షోమెన్‌షిప్. ఆ మాబ్ బ్యాక్ టాక్టిక్స్, ఆ థియేట్రిక్స్ అంతకు మించి సబ్స్టెన్స్ లేదు అతని దగ్గర. సో ఈ H1Bకి their issue is more of a slowing economy and harsh rhetoric. పీపుల్‌ని భయపెడతానికి చేస్తా ఉంటాడు. అది బొరికే కుక్క అని చెప్పి జనాలకు అర్థమవుతుంది. ప్రపంచ దేశాలకి ఇప్పుడు అర్థమవుతుంది. అది ఇప్పుడు నాకెప్పుడో H1B అర్థమైంది. H1Bకి సంబంధించి అండి ఒకటి 100,000 పెట్టాడు. పెట్టిన తర్వాత మరి వసూలు చేయకుండా ఎట్లా ఉంటారు అనేది ఒక ఇష్యూ అనుకోండి. సరే ఒకవేళ అది ఎట్లా చేస్తారో నేను ఫాలో అప్ చేసి ఐ కెన్ సెండ్ యూ ది ఈమెయిల్ అబౌట్ ఇట్. సో ఓకే. అదొక వాట్ అదొక ఎగ్జాక్ట్లీ ఇష్యూ అయితే. హ్యాపెనింగ్ అండి. యాహ్! హ్మ్. అదొకటైతే జనరల్లీ ఓవరాల్‌గా ఈ మాగా క్రౌడ్ వీళ్ళంతా కూడా యాంటీ H1B ఉన్నారు. హుహు. అది పెద్ద ఎత్తున నడుస్తోంది. ఎస్పెషల్లీ సోమాలి ఇష్యూ తర్వాత మిన్నెసోటాలో నెక్స్ట్ H1B మీద పడతారు జనరల్‌గా. ఎందుకంటే ఆ సోమాలి ఇష్యూ అందులో కొంత ఫ్రాడ్ జరిగింది. అది ఎప్పటినుంచో జరిగిందనుకోండి. అంతకుముందు నుంచి అందరికి తెలుసది. కానీ ఇప్పుడు ఏమైందంటే అమెరికన్ మాగా ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా అందొచ్చింది ఈ ఇష్యూ. ఈ మినియాపోలిస్‌లో ఇష్యూ. ఆ తర్వాత H1B మీద కూడా చాలా మంది కోపం ఉంది. చాలా మంది వచ్చేస్తున్నారు వీళ్ళు ఇండియన్స్ అంతా అని. లేటెస్ట్ ఈ పాడ్‌కాస్ట్ ఒకటి మీరు కూడా మెన్షన్ చేసినట్టున్నారు. నేను కూడా చూసానది. సారా గొన్జాల్వెస్ అని సారా గొన్జాలెస్. అమ్మాయి చేసిన యాహ్! పాడ్‌కాస్ట్‌లో ఇండియన్ ఇండియన్స్ ఇట్లా H1B ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి మొదలుపెట్టింది. అంతకుముందు ఎవరు చేసినట్టు లేరు. ఆవిడదే నేను చూసింది ఈ మధ్య ఉన్నాయి, కాలంలో. ఉన్నాయి. అలాంటి చిన్న చితకే ఉన్నాయి గానీ అది కొంచెం పాపులర్ అయింది ఇది. అయింది. ఆవిడ చేసిన దాంట్లో ఇన్సిడెంటల్లీ ఎవరింటికైతే వెళ్ళి ఏదో ఇన్వెస్టిగేషన్ పేరుతోటి హడావుడి చేసిందో అతను తెలుగువాడు. యాహ్! వరంగల్‌కి చెందినవాడు. వజనేపల్లి రాజు అనుకుంటా అతని పేరు. అందులో ఫ్రాడ్ ఇంకొకాయన ఉందో హరి లేదో అనే తెలీదు. ఒకాయనతో యాహ్! ఉందో లేదో తెలీదు కానీ ఇందులో ఫ్రాడ్ జరిగింది చూడండి అన్నట్టుగా ఆవిడేదో చేసింది. చేసి ఇంకా ఏదో H1Bలో చాలా జరుగుతున్నాయని చెప్పి నేను ఈ పాడ్‌కాస్ట్‌లు ఇట్లాంటివి చేసినప్పుడు అంటే కామెంట్స్ అన్ని చూస్తుంటా జనరల్‌గా. ఈ హుహు. కామెంట్స్‌లో విపరీతంగా యాంటీ H1B, యాంటీ ఇండియన్ సెంటిమెంట్ విపరీతంగా ఉంది అందులో. అంటే హుహు. ఉద్దేశపూర్వకంగా కావాలని గ్రూప్స్ చేస్తున్నారేమో తెలీదు. బట్ కనిపిస్తుందది. సో, వాళ్ళని సాటిస్ఫై చేయటానికి ట్రంప్ చేస్తాడు ఎంతో కొంత. మీరన్నట్టు ఇందులో ఉన్న ఇష్యూ ఏంటంటే H1B తోటి ఈ టెక్ కంపెనీలన్నీ కూడా భారీ ఎత్తున డబ్బులిచ్చినాయి. టెక్ కంపెనీల డబ్బులు లేకుండా మరి ట్రంప్ కూడా రాజకీయం చేయలేడు. అందువల్ల వాళ్ళకి అవసరం కాబట్టి H1B వీసాస్ కొంత చూసి చూడనట్టుగా మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా చేతల్లో అంత స్ట్రిక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ అల్టిమేట్‌లీ ఏంటంటే ఇండియాలో లాగానే అక్కడ కూడా పాలిటిక్స్ అన్ని ఓట్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ మాగా క్రౌడ్ వీళ్ళంతా కూడా యాంటీ ఇండియన్ లేకపోతే యాంటీ H1B అనే దాని మీద ఎక్కువ కూర్చున్నారు. H1B అంటే ఇండియానే అందరికి గుర్తుకొచ్చేది. ఆల్మోస్ట్ 70% ఇండియన్సే అని చెప్తున్నారు గదా! 72 అనుకుంటా. యాహ్! ఆ! కాబట్టి ముందు H1Bకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయా ఇంకా ఎక్కువ? యెస్ అండ్ నో అండి. టు బి టు బి ఆనెస్ట్ ఐ డోంట్ నో. ఇది బిజినెస్ ఇంట్రెస్ట్ విల్ డిక్టేట్. I would not pay too much attention to the rhetoric. ఇది వాగుడికి పెద్ద విలువ ఇవ్వను. సో H1Bకి సంబంధించి హూ ఇస్ ద స్టాంచ్ డిఫెండర్ ఆఫ్ H1B ప్రాసెసెస్? ట్రంప్. లారా ఇంగ్రామ్‌తో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అవును. గతంలో క్లియర్లీ చాలా సార్లు సెడ్ మాట్లాడాడండి. అవును. లారా ఇంగ్రామ్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్‌గా చెప్పాడు. వి డోంట్ హావ్ ఎనఫ్ టాలెంట్ హియర్. వి నీడ్ టు హావ్ H1B. అండ్ ఆల్సో
తన ప్రాపర్టీస్ లో చాలా చోట ఇప్పుడు కాదు, ఫర్ మోర్ దాన్ డెకేడ్స్ ఈ H1B లోనే హైర్ చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ కూడా ఉమ్. ఏదో ఐన్స్టైన్ వీసా లాంటి దాంట్లో ఏదో వచ్చింది. సో అవును. హీస్ లిటిల్ హీస్ లిటిల్ టాలరెంట్ ఫర్ సమ్ రీజన్. దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డేటా. హీ హాస్ అ సాఫ్ట్ కార్నర్ ఫర్ ఇండియన్స్. ఐ ఐ ఐ రియల్లీ డోంట్ నో. ఎందుకంటే బాగానే సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది, మోడీ 2019లోనే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు హ్యూస్టన్ లో హౌడీ మోడీ ఏదో పెట్టాడు. అవునండి, చేశారు కదా. సో దాంట్లో ఇప్పుడు ట్రంప్ కి ఇక్కడ ర్యాలీలకి ఎక్కడ రానంత మంది జనం ఆ స్టేడియం నిండిపోయింది, ఇండియన్స్ అంతా. మరి అవును. ఏంది అలాంటి దానికి వెళ్తే వాళ్ళకి ఏం ఒరుగుతుంది అనుకున్నారు? ఈ వాలంటీర్ గానే వెళ్ళారు. మోడీ మోడీ అట్రాక్షన్ కానివ్వండి, ట్రంప్ అవునండి. అట్రాక్షన్. సో నాకు ఇంతమంది ఇండియన్స్ సపోర్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ ఉంది తనకి. అంతేకాకుండా మన తానా సంఘం, మన సతీష్ వేమన వీళ్ళంతా ట్రంప్ అధికారంలో లేనప్పుడు మారలాగాకి వెళ్ళి ఒక దీపావళి ఫంక్షన్ అక్కడ సెలబ్రేట్ చేశారు మారలాగాలో. ఆహా. వచ్చి ట్రంప్ ట్రంప్ వచ్చాడు, సతీష్ కి హ్యాండ్ షేక్ కూడా ఇచ్చాడు. సతీష్ నేను ఫ్రెండ్స్. చాలా కాలం నుంచి పరిచయం సతీష్. మీకు సతీష్ ఎవరో తెలిసే ఉంటారు. తెలుసు, సతీష్ వేమన కదా మీరు చెప్తుంది. సతీష్ వేమన. ఆ. ఐ మీన్ ఐ వుడెంట్ డూ పర్సనల్ గా ఐ వుడెంట్ డూ ఇట్. నాకు ఒక అధ్యక్ష పదవిలో ఏదో నా వృత్తిపరంగా ఎవరన్నా అతను కలవాల్సి వస్తే మిస్టర్ ప్రెసిడెంట్ అట్లా. సో ఆ పదవికి ఇవ్వాల్సిన గౌరవం అది ఇస్తాను, కానీ అతని మీద నాకు పర్సనల్ గా జీరో గౌరవం ఉంది. సో ఐ వుడెంట్ డూ ఇట్. ఇప్పుడు నేను అలాంటిదని నేను చేయను. కానీ ఏంటంటే ఫర్ హిమ్ ఇట్ ఈస్ హిజ్ ఈగో దట్ మ్యాటర్స్. ఇండియన్స్ హ్యావ్ స్ట్రోక్డ్ ఇట్ వెల్ ఫర్ హిమ్. అందుకని ఇండియన్స్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకని అంత డ్రాస్టిక్ మెజర్స్ తీసుకోలేదు ఇండియన్స్ మీద. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. That doesn't mean that he is doing anything, everything is, or anything he is doing is right. Everything he is doing is wrong. Quite a few of them. ఈ కానీ అండి, H1B బాగా ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ట్రంప్ పర్సనల్ గా అతను ఏది ఇష్టపడ్డా అనేది ఒక ఇష్యూ అయితే, రెండవది పొలిటికల్ ఎగ్జిజెన్సీస్ ఉంటాయి, కొన్ని అవసరాలు, వాటి కోసం కొన్ని దానికి చేస్తారు వస్తున్నా. కదా. ఇప్పుడు H1B అనేది ఒక ఈ ఇష్యూస్ లో ఒక ఇష్యూ వాళ్ళకి. ఏది ఈ రిపబ్లికన్స్ లో ఫ్రింజ్ ఎవరైతే ఉన్నారో, మాగా క్రౌడ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి H1B అనేది పెద్ద ఇష్యూ. అందువల్ల వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కూడా చేయడు అని అంటారా మీరు? సో మీరు దానికే వస్తున్నాను. ఒకటి, హీ డజంట్ కేర్. ఏదో ఊరికి నేను థర్డ్ టర్మ్ ఎన్నికలు అవుతాను, అది ఇది ట్రంప్ 2028 హ్యాట్ ఇవన్నీ చెప్తున్నాడు, కానీ ఐ డోంట్ థింక్ హీ సీరియస్ అబౌట్ ఇట్. ఏదో ట్రంప్ కి వ్యతిరేకించే వాళ్ళని ఏడిపించడానికి ఏదో చేస్తూ ఉంటాడు అది. సో ఈ మాగా క్రౌడ్ కి సంబంధించి, సో why does he care what MAGA crowd thinks? That's none of, I mean, he's not trying to appease for MAGA crowd. He wants general acceptance. ఇప్పుడు పోల్స్ లో విపరీతంగా పడిపోతున్నాడు. ఈ మినియాపోలిస్ లో 2 రకాల ప్రాబ్లం. ఇప్పుడు సొమాలి అమెరికన్స్ ఇంప్లికేట్ అయింది, ప్రాసిక్యూషన్స్ అయ్యాయి, మొత్తం మీద 60 మంది పైగా ప్రాసిక్యూట్ అయ్యారు, జైలు శిక్ష పడ్డది. అవన్నీ బైడెన్ హయాంలోనే జరిగినాయి, కొత్తగా ఏం రాలా. ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయి, కానీ బల్క్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని అయిపోయాయి. ఆ వంక తీసుకొచ్చి ఇప్పుడు మినియాపోలిస్ లో గొడవలు చేస్తున్నాడు. యాక్చువల్ గా గొడవలు చేసేది ఇక్కడ ట్రంప్ మిలిటరీ ట్రూప్స్, ఐస్, బోర్డర్ పెట్రోల్ వాళ్ళే. సో ఆ ఫ్రాడ్ ఆధారంగా చేసుకుని ఇప్పుడు నేను డిసెంబర్లో దాని గురించి మాట్లాడినప్పుడు నా పాడ్కాస్ట్ లో నేను చెప్పాను, నెక్స్ట్ టార్గెట్ ఇండియన్స్. ఇప్పుడు అక్కడ ఏం చేశారు, ఈ సొమాలి అమెరికన్స్ గురించి ఫ్రాడ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. నేను న్యూస్ ఫాలో అవుతున్నాను, మీరు కూడా ఫాలో అవుతున్నట్టు చెప్పారు ఇంతకుముందు. ఇట్ వాస్ గోయింగ్ ఆన్ ఫర్ సంథింగ్. ఈయన అక్టోబర్లోనో నవంబర్లోనో ఈ సొమాలి అమెరికన్స్ గురించి చాలా చండాలంగా మాట్లాడాడు. అది ఒక కంట్రీ కాదు, దేశం కాదు, అక్కడి నుంచి వచ్చింది ఇలియానా, మరి నాకు రాజ్యాంగం గురించి చెప్పడం ఏంటి, ఇట్లా ఈ రకంగా మాట్లాడాడు. అతని ఆదేశాలుగా తీసుకునేది నిక్ షెర్లీ అనే ఒక పాడ్కాస్టర్.
ఒక వీడియో పెట్టాడు. ఒక్కటి అంటే పూర్తిగా దాని గురించి మాట్లాడుకోవసరం లేదు గానీ, బట్ అవునండి. ఉదాహరణకి ఏం చేసేవాడు, అది డే చాలా కేర్ వైరల్ సెంటర్‌కెళ్ళి అయింది. నేను తలుపు కొట్టాడు. చూసానది పిక్చర్‌లు ఇది. యాహ్! ఆహ్, డే కేర్ సెంటర్‌కెళ్ళి తలుపు కొట్టి, ఈ ఇదంతా చేసి చూడు ఇక్కడ ఫ్రాడ్ అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు. అవును. మిలియన్స్ ఇచ్చారు అది ఇది అని. ఇది మీరు జర్నలిస్ట్. వాడు జర్నలిస్ట్ కాదు. అండ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అతని పద్ధతులు చూస్తే మీరు ఒక పెద్ద ఎస్సే రాస్తారు. ఎన్ని రకాలుగా ఏం చేయకూడదో అన్నీ చేసాడు తను. కానీ నేనన్నదేంటంటే అప్పుడు ఇదే టాక్టిక్స్ వాడి ఇప్పుడు చాలా మంది నాకు తెలుసు. హెచ్-1బీ కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు 2 రకాలండి. పెద్ద పెద్ద బిజినెస్‌లు హెచ్-1లో ఇప్పుడు ఐ ఫర్గాట్ హూ ఈస్ ద హైయెస్ట్ మేబీ అమెజాన్ ఏమో హైయెస్ట్. ఆహ్, హెచ్-1బీ పెట్టుకున్నవాళ్ళు వాళ్ళు వేరే ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు పెట్టుకున్నోళ్ళున్నారు హెచ్-1బీలు. 10 మంది, హ్మ్. 12 మంది ఇట్లా. ఇప్పుడు ఈ హ్మ్. సరా గంజాలస్ వెళ్ళింది అలాంటి వాళ్ళకి. వీళ్ళందరూ అవును. ఏం చేస్తారంటే నిన్న అదే మాట్లాడుతున్నాను. ఇల్లు అడ్రెస్ ఇస్తారు. ఇప్పుడు నేను ఫలానా కంపెనీకి పనిచేస్తున్నాను. వాళ్ళకి లేబర్ సప్లై చేయటానికి చిన్న కంపెనీ పెట్టుకుంటే ఏదో వాళ్ళతో ఏదో ఒప్పందం చేసుకొని నేను హెచ్-1బీ హైర్ చేసి వాళ్ళ సైట్ దగ్గర పనిచేస్తారు. మా ఇంట్లో పని చేయసల నా అడ్రెస్ ఇచ్చాననుకోండి. సో దిస్ వుమన్ Sara Gonzalez went and knocked on a couple of the doors like that. ఈ ప్రాబ్లమ్ ఏంటి? ఇక్కడ ఎవరు ఈ బిజినెస్ అడ్రెస్ ఇచ్చింది. ఇక్కడ ఎవరు పని చేయట్లేదు. సో దట్ షోస్ సమ్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అబౌట్ హౌ ద బిజినెసెస్ ఆపరేట్. అదే నిన్న నా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. అవును. నేను గ్రీన్ కార్డ్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ నన్ను హైర్ చేసి నన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆన్ సైట్ పెట్టింది. ఆ ప్రైవేట్ కంపెనీకి 4 సంవత్సరాలు పనిచేశాను. వాళ్ళ ఆఫీస్‌లో ఒక్క రోజు కూడా నేను ఐ డిడ్ నాట్ సెట్ ఫుట్ అండి. ఇప్పుడు అదే కంపెనీ, అమెరికన్ కంపెనీ, నేను గ్రీన్ కార్డ్ హోల్డర్‌ని. గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోతే వాళ్ళే హెచ్-1బీ స్పాన్సర్ చేశారనుకోండి. వెళ్లి ఆ కంపెనీకి డోర్ చేస్తే నేను అక్కడ ఉండేవాడిని కాదు. అవును. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్ లాజిక్. అవును. అండ్ దెన్ అనదర్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ నేను పెట్టిన యూట్యూబ్‌లో ఎవరో కామెంట్ పెడుతున్నారు. ఎళ్లి బిజినెస్ పేరు ఎత్తితే నువ్వెళ్లి తలుపు కొడితే తలుపు తీయాలా? అలాగా సీఐఏ ఆఫీస్‌కెళ్ళి జస్ట్ నాక్ ద డోర్ ఆన్ సీఐఏ అండ్ ట్రై టు ఎంటర్ దే విల్ డిటైన్ యూ. ఎనీ గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళండి ఇక్కడ. ఇది వితౌట్ ఇది ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో పనిచేశాను. యూ కెనాట్ వాక్ ఇన్. యూ హావ్ టు హావ్ సర్టెన్ నీడ్ ఆర్ సంబడీ షుడ్ టేక్ యూ ఇన్, ఎస్కార్ట్ యూ ఔట్. అవును. ఇప్పుడు కొన్ని ఫెసిలిటీస్‌లో ఎలా ఉంటదంటే బాత్రూమ్‌కెళ్ళాలన్నా వస్తారండి. No, I mean, I've been to all these places. So, సిటిజన్ జర్నలిస్ట్ అన్న పేరు చెప్పుకొని ఇట్లా హెచ్-1బీకి ఇలా వచ్చి దే ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ ఏ హ్యావక్ ఇన్ ద కమ్యూనిటీ. ఇది మాగా వర్గం. దే హేట్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ ఏ గుడ్ చంక్ ఆఫ్ మాగా హేట్స్ ఇండియన్స్. సో అంటే దీంతో వచ్చిందేంటంటే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే మోహన్ గారు, ఫ్రాడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఉన్నారు. అది సమస్య కాదు. అది పెద్ద సమస్య. చిన్న సమస్య కాదు. పెద్ద సమస్య అది. ఓన్లీ ఆళ్ళని ప్రాబ్లమ్ ఏంటంటే పట్టుకోవడానికి వాటిని ఐసోలేట్ చేస్తారు. మొత్తం ఓవరాల్‌గా అందరూ చేస్తున్నారని. హ్మ్. అదే చెప్తున్నా. ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడితే, ఇంకోటేంటంటే ఈ ఫ్రాడ్ చేస్తారనేది ఆ పర్సెప్షన్ ఇట్ ఈస్ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ సంథింగ్ యూ నో. నాకెవరన్నా తెలుసా హెచ్-1బీ ఫ్రాడ్ చేసేవాళ్ళు? నాకు పర్సనల్‌గా ఇప్పుడెవరో తెలీదు. ఇయర్స్ అగో ఇక్కడ 'మినర్వా' రెస్టారెంట్ అని ఉండేది. అది అప్పుడు అంతా పాపులర్ అందరికీ తెలిసిందే. అందులో కుక్కుల్ని వీళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళకి ఆహ్, టెక్నాలజీ అదుంది, ఇదుంది అని చెప్పి వాళ్ళకి గ్రీన్ కార్డ్‌లు ఇచ్చారు. దిస్ థాట్ బ్లూ అప్. ఒబామా టైమ్‌లోనే వాళ్ళని పట్టుకున్నారు. హియర్ ఈస్ ద థింగ్. అప్పుడు సిటిజన్ జర్నలిజం లేదు, ఇయన్నీ లేదు. గవర్నమెంట్ డూయింగ్ ఇట్స్ జాబ్ అండ్ వాళ్ళు పారిపోయారు. నల్గొండ జిల్లా వాళ్ళనుకుంటా. ఆళ్ళేం చేశారంటే, వాళ్ళు ఏ వీసాలో ఉన్నారో గుర్తులేదు. గ్రీన్ కార్డ్‌లో ఉన్నారో లేదో తెలీదు. ఆహ్, ఒక యూఎస్ సిటిజన్ నాలాంటోడిని పట్టుకొని ఆయన పేరు పెట్టుకున్నారు. ఆయనకేం జరుగుతుందో కూడా తెలీదు. ఎఫ్‌బీఐ తీసుకెళ్ళి ఈయన్నేశారు. సో, మై మై పాయింట్ ఈస్ ఇలాంటిది జరగదని ఎవరు అంటలేదు.
జరిగినప్పుడు దానికి పద్ధతి ఉంది. ఇది కాదు పద్ధతి. ఈ అమ్మాయి ఏంది తలుపు కొట్టింది. ఆయన 911 కాల్ చేశాడు. 911 కాల్ చేస్తే హి ఈస్ యాక్టింగ్ డిఫెన్స్ అండ్ దేర్‌ఫోర్ దేర్ ఈస్ ఫ్రాడ్. పక్కన నైబర్‌తో మాట్లాడబోతే ఆ అమ్మాయి అవును. బయటకు రావడం ఇష్టపడలేదు. సో షీ సా సంథింగ్ షేడీ అండ్ దేర్‌ఫోర్ హి ఈస్ డూయింగ్ ఫ్రాడ్. ఇట్లా పిచ్చిగా ఆహ్, స్ ఐ మీన్ ఓకే. అది టాక్టిక్స్. బట్ ద జనరల్ ఐడియా ఏంటంటే ఆహ్, ఇండియన్ కమ్యూనిటీ ఈస్ ద రిచెస్ట్ కమ్యూనిటీ ఇన్ అవును. అమెరికా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్. సమ్‌వేర్ క్లోజ్ టు 160,000. అవును. యావరేజ్ హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్ వచ్చి అరౌండ్ 85 కూడా లేదు. మీడియన్ హౌస్‌హోల్డ్ ఇన్‌కమ్. అవును. ఆల్‌మోస్ట్ డబుల్ ఇండియన్. అండ్ దెన్ మనోళ్ళందరూ there are a lot of things we do right, a lot of things we do wrong. And the wrong things is flaunt that wealth హ్మ్. and then be noisy. ఈ స్మెల్ అనేది పర్సెప్షన్ అది పోదు. అది ఇట్స్ లైక్ ఎ స్మెల్ దట్ స్టిక్స్, ఇట్ నెవర్ గోస్ అవే, రైట్? అవును. సో సోషల్‌గా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఈ పర్సెప్షన్స్ ఒకటి. రెండోది ఏంటంటే జనరల్లీ స్పీకింగ్ హెచ్-1బీ ఆర్ హైయర్ సాలరీస్. ఆహ్, మీరు హార్డ్ లేబర్ చేసే వాళ్ళకి ఇప్పుడు నేను ప్రొఫెసర్ చేస్తున్నానండి. నేను ఎవరి జాబ్ తీసేసుకున్నాను? నేను అప్లై చేసినప్పుడు 200 మందున్నారు. అందులో ఒక్కడినిగా సెలెక్ట్ చేసుకున్నారు నన్ను. సో, ఐ మీన్ ఇఫ్ సంబడీ సీస్ మీ ఈడు నా జాబ్ తీసేసుకున్నాడని వాడికంటే వాడి మూర్ఖత్వం అది. బట్ దట్ పర్సెప్షన్ ఈస్ దేర్ అమాంగ్ మాగా. అలాంటి వాళ్ళే ట్రంప్‌కి ఓటేస్తారు. ఇట్ విల్ గో ఇట్ ఇ ఇ ఇట్ విల్ నాట్ గో అవే. I don't know where it is headed, but హ్మ్. staying vigilant is important. కానీ కొంచెం అన్‌సర్టెనిటీ ఉన్నట్టుంది గదండీ బాగానే. అన్‌సర్టెనిటీ అమాంగ్ ఉంది. ఇండియన్స్. నేనే చెప్తున్నాను. ఐ హ్మ్. ఏవండీ ఇప్పుడు చివరగా ఒకటి అడగాలి మిమ్మల్ని. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి గదా! నవంబర్‌లో అనుకుంటాను. హుహు. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో ఏమన్నా రాజకీయంగా మార్పులొచ్చే అవకాశం ఉందా? ఆ మార్పుల వల్ల ఈ అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎస్పెషల్లీ విత్ రిగార్డ్ టు ఇండియా, విత్ రిగార్డ్ టు హెచ్-1బీ, విత్ రిగార్డ్ టు స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషను ఏమన్నా మార్పులొచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఈ ఎలక్షన్స్ ఫెయిర్‌గా జరుగుతాయా లేదా అని సందేహాలు చాలా మందికొస్తున్నాయి. నా ఆప్టిమిజం ఏంటంటే బేసికల్‌గా ద ఫోర్స్ ఆఫ్ పీపుల్ ట్రైయింగ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ విల్ బి సో బిగ్. వీళ్ళు చేసేయేవి పని చేయవు అన్న నమ్మకం, ఆప్టిమిజంతో ఖచ్చితంగా హౌస్ మాత్రం చేతులు మారుతుంది. సెనెట్ గూడా మారే అవకాశాలు ఇప్పుడిప్పుడే కనపడుతున్నాయి. ఈ 2 మారితే నా ఉద్దేశంలో హౌస్ విల్ గో ఆఫ్టర్ హిస్ హైయెస్ట్ క్రైమ్స్ విచ్ ఈస్ అగైన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఫారిన్ పాలిసీ కరెక్షన్స్ సెకండరీగా వస్తాయేమో అనుకుంటున్నాను నేను. ఈ హెచ్-1బీ అనేది ఇక్కడ హ్మ్. పెద్ద సమస్య ఇప్పుడు గాదు. హ్మ్. ఇండియాలో ఉండే టెక్కీలకి, వాళ్ళ ఫ్యామిలీస్‌కి అది సమస్య గానీ, ఇక్కడ హ్మ్. అంతకంటే పెద్ద ప్రమాదం జరుగుతోందిక్కడ. మొత్తానికి ఆహ్, అమెరికాలో చదువుకోవాలనుకునేవాళ్ళు, లేతే అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునేవాళ్ళు కొంతకాలం పాటు అంటే కనీసం ట్రంప్ ఉన్నంత వరకైతే వాళ్ళు వాళ్ళ ఆశల్ని, నిర్ణయాల్ని పోస్ట్‌పోన్ చేసుకోవడం బెటర్ అంటారా? ట్రంప్ ఉన్నంత వరకు అనట్లేదు. నేనిచ్చిన సలహా ఇంకోటండి. హ్మ్. దెర్ ఈస్ ఈ హెచ్-1బీ వీసాని ఆహ్, దాన్నేమంటారు? డిస్కరేజ్ చేస్తున్నది గదా ప్లాను. హెచ్-1బీ ఇండియా నుంచి తీసుకొస్తే 100,000 కట్టాలి. ఇక్కడే ఉండి ట్రాన్స్‌ఫర్‌కి లేదు. ఎఫ్-1 నుంచి మారితే లేదు గదా! సో, అది ఆ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత సద్దుమణిగింది. ఇప్పుడు ఓకే. ఇండియా నుంచి తీసుకురావాలంటే అంత కట్టాలంటున్నారు. అదే ఆ విషయంలోనే చేస్తున్నారో లేదో నాకు తెలీదు. కానీ హియర్ ఈస్ ద పాజిటివ్ ఇన్ దిస్ వన్. ఎఫ్-1 నుంచి హెచ్-1కి మారటం ఈజీ అవుతది. సో, మీరు అక్కడే కూర్చొని హెచ్-1బీ ప్రయత్నించే బదులు ఇక్కడికొచ్చి ఎఫ్-1లో చేస్తే ఐ మీన్ ఇట్ ఈస్ పాసిబుల్ 3 సెమిస్టర్స్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఆహ్, అప్పటికి అంటే ఈ నవంబర్‌లో మారుతుందనుకుందాం. అది కాంగ్రెస్‌లో మారుతుందనుకుందాం.
ఐఎమ్ జస్ట్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్. మీరు 3000 ఓకే. రానవసరం లేదా అన్న దానికి సమాధానం ఇది. ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు అప్లై, ప్రాబబ్లీ టేక్ ఎ ఛాన్స్ అండ్ అప్లై నౌ. అంటే ఈ నవంబర్‌కి ఇప్పుడు ఫాల్‌కొచ్చారనుకోండి. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వం మారుతుంది. అతనికి కొంచెం కళ్ళాలేస్తారు. ట్రంప్‌కి. ఇంకా ఐ మీన్ యూ కెనాట్ కంప్లీట్‌లీ రిస్ట్రెయిన్ హిమ్. కొంతవరకు చేయొచ్చు. అవునులెండి. అవును. అతను వెళ్ళే టైంకి మీకు గ్రాడ్యుయేట్ అయితే దెన్ యూ మే బీ లుకింగ్ ఎట్ బ్రైటర్ సిట్యుయేషన్ ఇన్ 2029. ఇదేమవుతుందంటే తర్వాత వచ్చే మార్పుల వల్ల చాలా మందికి లాభాలొస్తాయి. ఇక్కడ ఇంకోటి గమనించట్లేదండి. ఇమ్మిగ్రేషన్ ఆపేస్తే ఇక్కడ పాపులేషన్ పిరమిడ్ గాదు. ఇక్కడ పాపులేషన్ పిరమిడ్ జూస్తే. ఏజ్ ఇట్లా ఉంది. ఇట్స్ ఎ పిల్లర్. ఓకే. ఇ సో, అమెరికా నీడ్స్ ఇమ్మిగ్రేషన్. అండ్ నేను డెమోగ్రాఫిక్స్ అన్నీ నేను స్టడీ చేస్తాను. అది. ఈ డెమోక్రాట్స్ ఆర్ కంప్లీట్ ఫెయిల్యూర్ యాస్ ఎ పాలిటీషియన్స్, బట్ దే ఆర్ బెటర్ అడ్మినిస్ట్రేటర్స్. దే సీ దీస్ థింగ్స్ అండ్ దే విల్ హోప్‌ఫుల్లీ మంచి నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చి కొంచెం ఇది చేస్తే పెండ్యులమ్ అటు స్వింగ్ అయితే ఇట్ విల్ బి బెనిఫిషియల్. సో దట్స్ మై థింకింగ్. ఐ డోంట్ నో. నాకు ఫ్యూచర్ తెలీదు. అట్ ఓకే. లీస్ట్ మై ఎడ్యుకేటెడ్ గెస్‌లు ఇవి. ఓకే. ఓకేనండి. మోహన్ గారు, థాంక్ యూ ఆన్ అండి. దట్ నోట్ లెట్ us conclude. Thank you very much for your థాంక్ యూ time. అండి.